Time, speed and distance for beginners. So this is part 5, and if you're a new viewer, please do check out part 1 to 4 so that you'll get a basic idea about time, speed and distance topic. So this topic we are covering for placements, and I'll also be uploading a one shot soon. So if you want, you can check that also. Okay, fine. So in this particular video, we are going to cover average speed model. So first thing that we need to remember is, if speeds are given, we should not find out the average of the speeds directly. Like generally what we do, మనకి 2 speeds ఇచ్చారనుకో, S1 S2 ఇచ్చారనుకో, మనం ఏం చేస్తాం, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే S1 + S2/2 చేసేస్తాం. బట్ స్పీడ్స్కి ఎప్పుడూ అలా చేయకూడదు. మనం ఏం చేయాలంటే, యావరేజ్ ఫార్ములా ఏంటంటే, యావరేజ్ స్పీడ్కి AS = టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్, అలానే చేయాలి. సో ఫస్ట్ ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఎలా చేయాలో చూద్దాం. మనకి స్పీడ్ ఇచ్చారు, టైం ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు, టైం ఇచ్చారు, ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ అని అడుగుతున్నారు. సో మనకేంటి ఫార్ములా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. కానీ మనకి డిస్టెన్స్ తెలీదు. సో ఏం చేస్తాం, మనకేం తెలుసు, జనరల్ ఫార్ములా స్పీడ్ = డిస్టెన్స్ బై టైం కదా. సో డిస్టెన్స్ ఏమవుతుంది, స్పీడ్ ఇంటూ టైం. ఓకే, సో స్పీడ్ ఇంటూ టైం. సో మనకి దగ్గర T1 ఉంది 6 hours, T2 ఉంది 12 hours. ఓకే, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, D1 D2 ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. D1 ఏమవుతుంది, S1 × T1. S1 ఎంత, 5, T1 ఎంత, 6. 5 6 ఎంత, 30. ఇది D1. D2 ఏమవుతుంది, స్పీడ్ 2 × టైం 2. 4 12 12 4 48. రైట్, మన దగ్గర D1 D2 ఉంది, T1 T2 ఉంది, టోటల్ డిస్టెన్స్, టోటల్ టైం. సో యావరేజ్ స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్గా మనం ఏం చేస్తాం, మన దగ్గర 5 km/h ఉంది, 4 km/h ఉంది. సో మనం ఏం చేస్తాం, 5 + 4/2 అంటే 9/2 అంటే 4.5 మనం జనరల్గా కన్సిడర్ చేసుకుంటాం. బట్ అలా చేయకూడదు, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్ చేయాలి. సో టోటల్ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఇంటూ టైం. రైట్, సో D1 D2 వచ్చింది, 4 + 3 7, 78 విల్ బి ద టోటల్ డిస్టెన్స్. సో 78/12 + 6 ఎంత, 18. రైట్, సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేయడమే. 3 6 8 + 7 15 కదా. సో 3 2 6, 3 6 18. So 26/6. 26/6 is our total average speed. Okay, I hope it is clear, and let's go to the next question. I'm very sorry for the inconvenience. ఇక్కడ రెండు యాడ్ చేయాలి, we have multiplied. That is the mistake that we have done. Okay, let's go into the next question. A car covers 4 successive 3 km stretches at speed of 10 km, 20 km/h, 30 km/h and 60 km/h respectively. Its average speed is. సో జనరల్గా ఏంటంటే, మన దగ్గర డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంది, బట్ స్పీడ్ అండ్ టైం రెండు వేరీ అవుతున్నాయి. మనకి ఏం అడిగారు, యావరేజ్ స్పీడ్ అడిగారు. సో యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ మనకి ఎలాగో తెలుసు, 4 successive 3 km అంటే 3 km ఉన్నాయా, అలా 4 reps ఇచ్చారు ఇక్కడ. సో 4 × 3 12. సో టోటల్ డిస్టెన్స్ 12 km సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈచ్ ఇండివిజువల్కి మనం సబ్స్టిట్యూట్ చేసి టైం ఫైండ్ అవుట్ చేయాలి. దాని బదులు ఐ టెల్ యూ సింపుల్ ట్రిక్. సో వర్క్ అండ్ టైం ప్రాబ్లంలో మనం ఒక సింపుల్ ట్రిక్ చూసాం కదా. ఇఫ్ ఎనీవన్ హ్యావెంట్ సీన్ ఇట్, ఐల్ పిన్ ద ఫుల్ వీడియో డౌన్. వన్ షాట్ వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ ఇట్ అవుట్. ఓకే ఫైన్. సో మనం ఏంటంటే, స్పీడ్, టైం అండ్ టోటల్ డిస్టెన్స్, ఈ పర్టికులర్ ఫినామినాని ఫాలో అవుతాం. ఓకే, సో స్పీడ్ ఏమవుతుంది, 10 km, 20 km, 30 km, 60 km. ఇవి స్పీడ్స్ కదా. సో వీటన్నిటికీ ఎల్సిఎం చేయండి. రైట్, వీటన్నిటికీ ఎల్సిఎం ఏమవుతుంది, 60. సో 10 6 2 3 3 2 6 1. ఓకే, సో ఈ పర్టికులర్ థింగ్లో ఏంటంటే, ఇవి ఇండివిజువల్ స్పీడ్స్, ఇది టోటల్ డిస్టెన్స్ మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇవి టైం టేకెన్ అనమాట. స్పీడ్ = డిస్టెన్స్ బై టైం, ఆ ఫార్ములా ప్రకారమైనా చేయొచ్చు. ఆర్ ఎల్స్ టోటల్ డిస్టెన్స్ 60, మీరు 60 km/h స్పీడ్లో వెళ్తున్నారు అంటే ఈ 60 km కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 1 hour పడుతుంది. సో దిస్ ఈజ్ హౌ వి డూ అనమాట. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వాళ్ళు ఏమడిగారు, యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. డిస్టెన్స్ ఏం కన్సిడర్ చేస్తాం మనం, 60. సో 60 × 4. రైట్, సో టోటల్ డిస్టెన్స్ కాబట్టి, బై టోటల్ టైం టేకెన్ ఏంటి, 6 + 3 9, 10 11 12. టోటల్ టైం టేకెన్ విల్ బి 12. 4 1 4 3 12, 3 20. సో 20 km/h ఈస్ ది ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఇనిషియల్గా మీరు 12 అని కన్సిడర్ చేసుకోమన్నారు కదా, మళ్ళీ 60 ఏంటి అని.
మనం 12 అని కన్సిడర్ చేసుకుని ఉంటే వాళ్ళు ఇచ్చినట్టు మనకు కొంచెం లాంగ్ ప్రాసెస్ చేయాల్సి వచ్చేది. కానీ వీ వెంట్ త్రూ ఎల్సిఎం మోడల్. ఈ మోడల్ ఎప్పుడు చేస్తాం మనం? అన్నిటికీ సేమ్ కదా డిస్టెన్స్. సో ఆ మొత్తాన్ని మనం 60 అని కన్సిడర్ చేసుకున్నాం. అంటే D1 60, D2 60, D3 60, D4 60. మరి 12ని 60 అని అజ్యూమ్ చేసుకున్నాం కదా, మరి మిస్టేక్ రాదా అని మీకు డౌట్ రావచ్చు. మనం టోటల్ డిస్టెన్స్ 60 అని అజ్యూమ్ చేసుకున్నప్పుడే ఈ టైం పారామీటర్స్ వచ్చాయి. అదే మనం ఇక్కడ 12 అని అజ్యూమ్ చేసుకుంటే ఇక్కడ సమ్ డెసిమల్ పాయింట్స్లో వచ్చేవి. మనకు అదంతా పెద్ద కన్ఫ్యూజన్ కదా. సో మనం ఒక యావరేజ్గా 60, దీన్ని 5 టైమ్స్ మల్టిప్లై చేసాం. సో ఇవన్నీ కూడా 5 టైమ్స్ మల్టిప్లై అయ్యే మనకు వాల్యూ వస్తుంది. సో దిస్ ఈస్ ద మెథడ్ యూ కెన్ ఫాలో ఫర్ సింపుల్ క్యాలిక్యులేషన్ అనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ ఇంకా చేసే కొద్దీ మనం ఈజీగా చేయగలం. ఓకే, so the speed of car from A to B is 20 km per hour and B to A is 80 km per hour. ఇక్కడ కూడా డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంది, లైక్ ఈక్వల్గా ఉంది డిస్టెన్స్. సో మనకేమి ఇచ్చారు? స్పీడ్స్ ఇచ్చారు 20 ఒకటి, 80 ఒకటి, రైట్? సో 80, 20 మన దగ్గర ఉన్న స్పీడ్స్ అనమాట. బట్ మన దగ్గర టైం ఉందా? టైం లేదు. సో ఏం చేస్తాం? ఇలా 80కి 20కి ఎల్సిఎం ఎంత? 80. ఓకే, సో దిస్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ మన దగ్గరకు వచ్చింది. టైం అవుతుంది 81 24 80. సో టోటల్ టైం ఎంత? 4 + 1 5 విల్ బి ద టోటల్ టైం, రైట్? టోటల్ డిస్టెన్స్ ఎంత? 80 సింగిల్ డిస్టెన్స్, బట్ మనకి టోటల్ డిస్టెన్స్ కావాలి. సో 80 × 2 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి. సో 5 1 5 30 మిగిలింది, 5 6 సో 16 2 32 km per hour ఈజ్ ది ఆన్సర్. ఇలా అయినా మనం చేయొచ్చు, ఆర్ఎల్స్ ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు. ఏంటంటే మనం బిగినింగ్లో డిస్కస్ చేసుకున్నాం, డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు మనకి 2 డిఫరెంట్ స్పీడ్స్ ఇచ్చారనుకో, S1 S2 2S1 S2 by S1 + S2. ఈ ఫార్ములా కూడా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సబ్స్టిట్యూట్ చేయండి. 2 × S1 ఎంత? 80 × 20 by S1 + S2. 80 + 20 100. 0 0 0 0 gets cancelled. 8 2 16, 16 2 32. So 32 km per hour is the answer. One more problem from the similar model. So time, distance and speed తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఎన్ని మోడల్స్ కవర్ చేస్తున్నా సరే ఇంకా కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు ఏంటంటే మోడల్ వైజే కాకుండా లైక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇలా ఇస్తే ఏం చేయాలి, స్పీడ్ అంటే ఏంటి, 30 km per hour ఇస్తున్నారంటే 1 hourలో ఇన్ని కవర్ చేస్తున్నట్టు, అంటే సమ్ వేరే డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఎన్ని అవర్స్లో చేయగలరు, అలా ఒక ట్రాన్స్లో ఆలోచిస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. కాకపోతే మీరు అట్లీస్ట్ ఎగ్జామ్లోకి వెళ్ళి అటెంప్ట్ చేయాలంటే మీరు కొన్ని మోడల్స్ తెలుసుకోవాలి కదా ముందుగా. అప్పుడే కదా లైక్ ఇలా కూడా చేయొచ్చేమో, ఇలా చేయకూడదేమో అని మీకు ఒక ఐడియా వస్తుంది. అందుకు ఇన్ని డిఫరెంట్ మోడల్స్లో ఐఎమ్ ట్రైంగ్ టు కవర్ ఆల్ దిస్. బట్ ఇవే రావాలని రూల్ లేదనమాట. సో మీరు అర్థం చేసుకుంటే ఎగ్జామ్లో డిఫరెంట్ మోడల్ ఇచ్చినా ట్రై టు డూ బై యువర్ ఓన్. మీరు ఇలా అయ్యి ఉండొచ్చు అని అజ్యూమ్ చేసి యూ కెన్ ట్రై. ఓకే, సో దిస్ మోడల్ లెట్స్ సీ. అ మ్యాన్ ట్రావెల్స్ ఫ్రమ్ A to B. ఇక్కడ డిస్టెన్స్ సేమ్ ఉంది, A to B, B to C, C to D. ఓకే, సో ఇచ్చారు 20 km per hour, 30 km per hour, 40 km per hour. బట్ మనం ఏం చేస్తాం, 20 30 40కి ఎల్సిఎం 30 కదా, 30 ఆప్షన్లో లేదు, సో మనకు రాదేమో అని వదిలేస్తాం. అలా ఎప్పుడూ చేయకూడదు. ఐ ఆల్రెడీ మెన్షన్, యావరేజెస్ డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయకూడదు స్పీడ్కి. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమే మనం చేయాలి. ఓకే, సో ఇందాక చేసిన మోడలే ఏం చేస్తాం, స్పీడ్, టైం, డిస్టెన్స్, ఇది మనం వేసుకోవాల్సిన పారామీటర్స్ 20 30 40, రైట్? ఆ మూడింటికి ఎల్సిఎం ఏమవుతుంది, 4 3 12, 120 విల్ బి ది ఎల్సిఎం. సో ఇది టోటల్ డిస్టెన్స్ అనుకుంటాం మనం. ఇవి ఇండివిజువల్ స్పీడ్స్. సో 20 km per hour వెళ్తున్నారంటే 120 km ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 120/20 6 hours టైం పడుతుంది, అంతే కదా. 120 km కవర్ చేయాలి. మనం వెళ్ళే స్పీడ్ అంతా 20 km ఇన్ 1 hour వెళ్తున్నాం. 1 hourలో 20 km కవర్ చేస్తున్నాం. సో 120 km కవర్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, 20 × 6 120 కదా. సో 6 hours టైం పడుతుంది. సిమిలర్లీ 30 4 3 4 12 కాబట్టి 4 3. సో ఇది టైం టేకన్ అనమాట. సో ఇది టోటల్ టైమ్, టోటల్ డిస్టెన్స్. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ఎంత, 120 ఇంటూ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, 1 2 3. సో 120 × 3 బై టోటల్ టైం టేకెన్ ఎంత, 6 + 4 10 + 3 13, రైట్? సో 12 3 36, 360/13 36 360.
13 2s are 26. Okay, so 10 will be the remainder, 100. So 13 7s are 91. Sorry, 13 7s are 91. 9 will be the remaining, 0 మళ్ళీ 27. ఓకే, 27 సంథింగ్ అలా రావచ్చు కదా. సో 27 పాయింట్ సంథింగ్ 27తో పాటు ఏమేమి ఉన్నాయి ఇంకా, దిస్ ఆప్షన్. బట్ కింద ఇక్కడ 9/13 ఉంది, రైట్. ఇక్కడ 1/2 ఉంది. సో మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం, ఆఫ్ కోర్స్ 27 9/30. లేదు ఇలా కూడా మీకు వద్దనుకుంటున్నారు, 27తో డివిజన్ చేసిన తర్వాత రిమైండర్ ఎంత మిగిలింది, 9 కదా. సో ఇలా మీరు రాసుకోవచ్చు 27 9/30. సో 27 9/30, దిస్ ఈస్ ది ఆన్సర్. ఓకే, లెట్స్ గో ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. Ram covers first 60 kilometers with a speed this one, 40 kilometers with a speed this one, final 100 kilometers with a speed this one, find the average speed of the whole journey అని ఇచ్చారు. సో మన దగ్గర ఏముంది, డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది, కానీ మనకి స్పీడ్తో పని లేదు, టైంతో పని ఉంది. సో మనం స్పీడ్ యూజ్ చేసి టైం ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్. సో ఫస్ట్ మనం రాసుకోవడం బెటర్. D1 ఎంత, 60 kilometers. D2 ఎంత, 40 kilometers, ఇక్కడ మెన్షన్ చేసింది. D3 ఎంత, 100 kilometers, right. And then speed 1 S1 ఎంత, 10 km/h. S2 ఎంత, 5 km/h. S3 ఎంత, 20 km/h. సో మనకి ఏం తెలుసు, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో టైం ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్, అంతే కదా. సో T1 ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్. 60/10 ఎంత, 6. T2 ఏమవుతుంది, D2/S2, 40/5, 5 8s are 40. నెక్స్ట్ T3 ఈజ్ ఈక్వల్ టు 100/20 అంటే 5. ఓకే, సో T1 T2 T3 మనకు వచ్చింది, డిస్టెన్సెస్ మన దగ్గర ఉన్నాయి. సో దాన్ని బట్టి సాల్వ్ చేయడమే. టోటల్ డిస్టెన్స్ ఎంత, 60 + 40 100, 100 + 100 200 బై టోటల్ టైం ఎంత, 8 + 6 14, 14 + 5 19, 200/19. సో దిస్ ఈస్ ద యావరేజ్. ఓకే, సో దిస్ ప్రాబ్లమ్ ఈజ్ యువర్ హోంవర్క్ ప్రాబ్లమ్. ఈ పర్టికులర్ మోడల్ మీద మనం చాలా తక్కువ ప్రాబ్లమ్సే సాల్వ్ చేసాం. బట్ మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, మీరు ఇంకా లైక్ ఇండియా బిగ్స్ వెబ్సైట్లో కానీ ఏదైనా వేరియస్ మాక్ పేపర్స్లో కానీ క్వశ్చన్స్ చూసి మీరు సాల్వ్ చేయలేకపోతున్నారు. లైక్ ఈ పర్టికులర్ మోడల్ అనే కాదు, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో ఏ మోడల్ అయినా మీరు సాల్వ్ చేయలేకపోతున్నారంటే ప్లీజ్ లెట్ మీ నో. ఐ డెఫినెట్లీ ట్రై టు మేక్ అనదర్ వీడియో ఆన్ దాట్. And if you really liked our content, please do like, share and subscribe so that other aspirants can also get our videos recommendation. మీకు కావాలంటే I'll definitely try to make videos on other concepts also. So మీకు ఎందులో అయితే డౌట్స్ ఉన్నాయో that also let me know. Next video will be on that only. So see you tomorrow. Bye.